మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత ప్రభుత్వ కాలంలో మనము అంగన్వాడీ కార్మికులు దాదాపు 42 రోజుల పాటు సమ్మెలు చేశారు. ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వము చర్చల్లో కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించారు. కనీసం జీతము పెంచే విధంగా కూడా ఆలోచన చేయకుండా గత ప్రభుత్వము ఆ రకంగా ఆలోచన చేసి ఆ రకంగా చర్చలు జరగకుండా ఆ రకంగా అంగన్వాడీ కార్మికులను మోసం చేసింది. ఆ సమ్మె సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎక్కడ లేని ప్రేమ పులకరిస్తూ, ఎక్కడ మన సమ్మె శిబిరాలు ఉంటే అక్కడ సమ్మె శిబిరాలకు మొత్తం వాళ్ళ క్యాడర్ని మొత్తాన్ని పంపించి వాళ్ళని అంగన్వాడీ సోదరిమణులు, మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సమస్యలు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పండి అని ఎక్కడికక్కడ పంపించిన పరిస్థితి ఉంది. ఆయన కుప్పంలో ఆయన పాల్గొంటూ మన అంగన్వాడీ సోదరిమణులను మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అంగన్వాడీ కార్మికులకు అందరికీ జీతాలు పెంచుతామని చెప్పాడు. అంగన్వాడీల సమస్యలు ఏవైతే ఉన్నాయో 12 డిమాండ్లు అవన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ శిబిరాలకు కూడా టీడీపీ నాయకులంతా ఎక్కడికక్కడ వెళ్ళి మా నాయకుడు ఈ విధంగా చెప్పాడు, మేము ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే